అసలు అప్పు లేకుండా ప్రపంచంలో ఏ దేశం ఉన్నదా? అప్పు లేకుండా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయా? అమెరికా లాంటి దేశం మనకంటే దాదాపు 10-12 రెట్లు ఈ దేశం అప్పు కంటే ఎక్కువ రెట్లు అప్పు ఉన్నది. అసలు అప్పు కోసం మాట్లాడేవాడు అజ్ఞాని. అప్పు ఎవరికి పుడుతుంది అని అంటే తిరిగి ఇచ్చేవాడికే అప్పు పుడుతుంది. రిటర్న్ ఉండే కెపాసిటీ ఉన్నవాడికి అప్పు పుడుతుంది. మనం బ్యాంక్ లోనుకు పోతే కూడా మన ఐటీ రిటర్న్స్ ఇవన్నీ సరిగ్గా ఉంటే మాత్రమే అప్పు పుడుతుంది. నువ్వు రిటర్న్ ఇవ్వగలుగుతావు అన్నప్పుడే అప్పిస్తాడు తప్ప ఇష్టం వచ్చినట్టు ఇవ్వడు. మరి అలా అనుకుంటే ఈ లెక్కను చూస్తే సంవత్సర కాలంలోనే 1,00,000 కోట్ల అప్పు అంటే వీళ్ళు రిటర్న్ ఇస్తారన్న నమ్మకం ఉందా లేదా వాళ్ళకి? అప్పటికంటే మేము అందుకే దాని మీద డిస్ప్యూట్ చేయటం లేదు కవిత. మేము ప్రోగ్రెసివ్గా ఉండేవాళ్ళం. అప్పు లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదు అని బలంగా నమ్మేవాళ్ళం. రిటర్న్ అంటే చేసే ఇన్వెస్ట్మెంటు రిటర్న్కు స్కోప్ ఉండాలి. అది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలి, అది ఖర్చు లాగా ఉండొద్దు. మేమేమనుకుంటున్నాం, మేము చేసినంతా కూడా 10 సంవత్సరాల కాలంలో నీటి మీద పెట్టినా, అది ప్రాజెక్టులు కట్టినా, కరెంటు పెట్టినా అది ఉత్పత్తికి సంబంధించినటువంటిది, అది ఇన్వెస్ట్మెంటే. అది పెట్టుబడి అంటా నేను. పెట్టుబడిగా చూడకుండా నువ్వు ఖర్చుగా చూసే తప్పు చేస్తావు. నువ్వు ఖర్చు కాదు. ఆనాడు పెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ కావచ్చు, ఈ రెండు కూడా పెట్టుబడులుగా. సో వీటిలోనే మేజర్గా అయినటువంటిది. కాబట్టి 4,25,000 కోట్ల అప్పు అని ఏదైతే చెప్తున్నాడో ఆ అప్పే కాదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదకి ఇచ్చే రిటర్న్ ఉన్న కెపాసిటీ ఉన్న మనకు. అసలు ఇంకోటి మనం అనేక సార్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం పదే మరి అజ్ఞానంతో మాట్లాడతారా వీళ్ళు? లేదు, పొలిటికల్గా ఒక మాట చెప్పిందే 10 సార్లు చెప్పడం ద్వారా అది నిజమని ప్రజలు నమ్మాలనుకుంటారా తెలియదు. కానీ ఎఫ్ఆర్బిఎంకు లోబడకుంటే డెఫినెట్గా అప్పులు ఇవ్వరు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి మాత్రమే అప్పులు తీసుకుంటా ఉన్నాము. ఇవాళ బహుశా మా ఎమ్మెల్యేల మొదటి క్వశ్చన్ అదే ఉందనుకుంటాను అసెంబ్లీలో, ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి పరిమితికి సంబంధించి. కాబట్టి అప్పులు అనేటువంటి వాటిని బూచిగా చూపించి, అప్పులు అనేటువంటి దాన్ని ఏంది ప్రామాణికంగా చూపించి మమ్మల్ని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల అనుభవంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే మేము ఏం అప్పులు చేసినాం అనే కంటే కూడా వారి ఆర్థిక స్థితిగతులు ఎట్లా మెరుగుపడ్డాయి చూస్తూ ఉన్నారు. వ్యవసాయం ఎట్లా అద్భుతంగా ముందు వరుసలో ఉంది, అభివృద్ధి చెందిందనే దాంట్లో ఆలోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యువత కావచ్చు, రైతు కావచ్చు, అందరూ మహిళలు కావచ్చు, వాళ్ళ జేబుల్లో ఎండ్ ఆఫ్ ది డే రూపాయి కనిపిస్తుందా లేదా వాళ్ళు చూసినారే తప్ప అది దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆలోచించారు తప్ప అప్పు చేసిండ్రు, అప్పు ద్వారా మాకు నష్టమవుతుంది అనేటువంటి మాట ప్రతిసారి ఒక ఫ్యాషన్ మాట ఒకటి ఉంటుంది. నీ మీద నీకు తెలియకుండా నేను 3 లక్షల అప్పు ఉన్నది ఇది రాష్ట్రంలో అని మాట్లాడతాడు. అరే అమెరికాలో ఉన్నవాడి తల మీద కూడా ఉన్నది 10 లక్షల అప్పు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద అప్పు ఉన్నది. తెలంగాణలో ఉన్న వాడి మీద కూడా అప్పు ఉన్నది. ఇప్పుడు అప్పుతో పాటుగా కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది కదా. అందులో ప్రధానంగా విద్యుత్ అంశం. రెప్పపాటు కూడా నేను కరెంటు పోనివ్వను అనే మాట ప్రతిసారి కేసీఆర్ చెప్పేవాళ్ళు. ఎంత ఖర్చైనా నేను విద్యుత్ కొంటాను. కొనడంలో బోల్డ్ అంత అవకతవకలు జరిగాయి అనేది జస్టిస్ లోకూర్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలనే ఒక డెసిషన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అనేది బహుశా మీకు గుర్తుండాలి. కరెక్ట్గా కరోనా టైంలో అనుకుంటాను కేసీఆర్ గారు దాదాపు 1.5 గంటల పాటు తన ప్రెస్ మీట్ ఉండే ప్రగతి భవన్లో. పవర్ ఎందుకు అవసరము, పవర్ దేనికోసం అవసరము, ఎట్లా కొంటాము, పద్ధతి ఏంది, అసలు పవర్ని ఎందుకు ఫోకస్డ్గా మనం చేయాల్సి వస్తుందని ఆయన చాలా టెక్నికల్గా ఇంజనీర్గా మాట్లాడినాడు. ఒక పొలిటికల్ లీడర్. నేను కూడా ఒక సందర్భంలో వారితో అన్నా నేను, సార్ ఇది ఇంజనీర్స్ టెక్నికల్గా మాట్లాడే వాళ్ళు మీరు మాట్లాడగలుగుతారు అంటే మనకు దాని మీద దృష్టి ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది కాబట్టి ఫోకస్ అనేది నేను మాట్లాడిన ప్రభాకర్ అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా వారిని అడిగినాను నేను. అయితే మీకు కూడా ప్రత్యక్షంగా చాలా విషయాలు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్నటువంటి అంటే జర్నలిస్ట్గా మీరున్నారు, మనం అందరము ప్రతి దాంట్లో షేర్ చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రధానమైనటువంటి సమస్యగా ఆ రోజు భావించి కరెంటు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 3 చనిపోతే దాన్ని నిరసనగానే ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఇట్లనే నాశనం అయిపోతుంది, ఈ ప్రభుత్వమే కాదు తెలంగాణ రాకుంటే ఇంకా తెలంగాణ భవిష్యత్తు లేదు అని భావించి కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం ప్రారంభించిన నాడే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశము వ్యవసాయము, కరెంటు, నీళ్లు, సరే వీటితో పాటు నిధులు, నియామకాలు అనేటువంటి మాట కూడా చెప్పినాం. ఇవి ప్రధానమైనది. నిజానికి ఏ దేశమైనటువంటి ఇంకోటి ముఖ్యంగా మనలాంటి దేశం వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రధానమైనటువంటి ఆధారం మనకు వ్యవసాయమే. కాబట్టి దాని మీద ఫోకస్ లేకుండా నువ్వు నాశనం అయిపోయినటువంటిది ఆర్థికంగా మొత్తం
ఖరాబ్ అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి శ్రీమంతం చేయాలంటే ఏ ఆధారం అయితే ఉందో దాన్నే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయం మీద దృష్టి పెట్టాలంటే వ్యవసాయానికి కరెంటు కంపల్సరీ లింక్ ఉన్నది. మనకు కాళ్ళడ్డం పెట్టుకుంటే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మనం ఎత్తులో ఉన్నాం, 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఎక్కడో గోదావరి ఉంటే ఇక్కడ 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఉదయం 200 మీటర్లు కావచ్చు, ఉదయం 400 మీటర్లు. ఎండ్ ఆఫ్ ది డే హయ్యెస్ట్ వచ్చి లిఫ్ట్ లేకుండా, కరెంటు వాడకం లేకుండా ఛాన్స్ లేదు. ఇది ఒక్కటే కాకుండా మీరు 24 గంటల కరెంటు ఇవ్వకుండా, రైతుకు ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా వ్యవసాయదారుని ఆర్థికంగా స్థితిమంతులు చేయలేవు, ఆర్థికంగా ఆదుకోలేవు. వ్యవసాయదారుడు బాగుపడాలంటే అన్ని రకాలు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రభుత్వం అన్ని రకాల సహకారం చేస్తుంది. భూమి ఇస్తుంది, బ్యాంకు అతను లోన్ ఇస్తాడు, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఉత్పత్తులకు మార్కెటింగ్లో అనేక రకాల అవకాశాలు ఇస్తారు, ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రైతుకి ఇచ్చిన ఫెసిలిటీ అని చెప్పండి. అసలు రైతు తన భూమిని తనే అక్వైర్ చేసుకుంటాడు, తనే కొనుక్కుంటాడా, లేకపోతే తన వంశపారంపర్యంగా వస్తుంది, తనే విత్తనాలు కొనుక్కుంటాడు, తనే ఫర్టిలైజర్ కొనుక్కుంటాడు. భూమిలో నాట్ల నుంచి మొదలుకొని భూమి నుంచి తీసినటువంటి గింజ మార్కెట్లో అమ్ముకొని చేతికి పైసలు వచ్చేదాకా అనుమానంతో బ్రతికేటువంటి రైతు, ఈ దేశానికి ఆధారమైనటువంటి రైతుని ఆదుకునేవాడే లేనటువంటి సందర్భంలో వ్యవసాయం మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు 0 నుంచి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలు 2014 నుండి, అది వ్యవసాయం కావచ్చు, అది కరెంట్ కావచ్చు. సో అటువంటి సందర్భంలో ఈ 2 రంగాల మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని, అది పెట్టుబడిలాగా చూసినాం కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్స్ అనేవి కనిపించినాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ కనిపించింది. మన ప్రాంతాలు, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలు తప్పకుండా వ్యవసాయం చుట్టే అన్నీ ఆధారపడి ఉంటాయి. వ్యవసాయం చుట్టే మిగతా అంతా కూడా, వ్యవసాయం బాగుంటేనే ఊర్లో ఉన్నటువంటి జనరల్ కిరాణా షాప్ అయినా బాగుంటాడు, ఊర్లో ఉన్న వృత్తిదారులు బాగుపడతారు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామాలు కాబట్టి. సో వ్యవసాయం మీద నువ్వు దృష్టి పెట్టకుండా నువ్వు ఎట్లా ఆర్థికంగా స్థితిమంతుని చేస్తావు? కాబట్టి దృష్టి పెట్టినటువంటి వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉండాల్సిన, దానికి సపోర్ట్గా నిలవాల్సినటువంటి కరెంటు, దాంట్లో భాగంగానే ₹1 ఎక్కువ కావచ్చు. వీళ్ళు ఎందుకు చేయలేకపోయిన 2014 వరకు సౌత్ గ్రిడ్ కనెక్ట్ ఎందుకు కాలేదు? అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో మనం మాట్లాడుకున్నాం. సౌత్ గ్రిడ్ కనెక్ట్ అయితే తెలంగాణ ప్రాంతానికి కరెంట్ వస్తుంది అని చాలా సందర్భం. వాళ్ళు కనీసం కనెక్ట్ చేసేటువంటి కనెక్షన్ రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సినటువంటి కరెంటు, ఇదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ చేస్తే ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి కరెంటు కూడా లింక్ తయారు చేసుకొని పెట్టుకొని కనురెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయదారు కరెంటు ఉండాలి. మనం మూమెంట్లో చూసినాం, ఇండస్ట్రియలిస్టులు ఇందిరా పార్క్ కాడికి వచ్చి కరెంటు కావాలని ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. 10 సంవత్సరాల కాలంలో ఎందుకో లేదది. ఒక ఇండస్ట్రియలిస్టు తన దృష్టి అంతా ఉత్పత్తి మీద పెట్టాల్సింది పోయి, తన దృష్టి అంతా మార్కెట్ మీద పెట్టాల్సింది పెట్టి, ఉత్పత్తి కారణమయ్యే కరెంటు మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి, అది తిరోగమనమా పురోగమనమా? తిరోగమనం నుంచి పురోగమనం రావాలంటే ఆయనను ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంఫర్ట్ జోన్లో పెట్టాలి. కరెంటును కూడా ఆనాడు వ్యవసాయదారునికి రాత్రిపూట పోయి కరెంట్ వేసుకొని వస్తే పాములు తేలు కుట్టి చచ్చిపోయినటువంటి రైతాంగం చూసినాం. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇస్తే అసలు రాత్రిపూట పోయే పరిస్థితి లేదు, ఉత్పత్తి పెరిగింది. మనం చాలా సింపుల్గా చూసుకోవాల్సినది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి మెట్రిక్ టన్స్ ఎన్ని వచ్చినాయి, చివరికి 2024 ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది అని చూసుకుంటే దాదాపు 4-5 పెరిగింది కదా. 63 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 1,65,00,000 1,70,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి అయింది. ఎట్లయింది? ఆ ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు వెల్తీ క్రియేట్ చేసిందా లేదా? ఇది ఆలోచించకుండా నువ్వు పెట్టుబడి పెట్టినవు, నువ్వు ఎక్కువ కొన్నావు, ఎక్కువ కొన్నది నిజమే, అది లేదు కాబట్టి ఆనాడు వెల్తీ ఉంది కదా. నువ్వు పెట్టకపోతే కాదు, నువ్వు ఒక అడుగు వేయకపోతే నీ యొక్క తీరాన్ని నువ్వు ముట్టుకోలేవు, నీ డెస్టినేషన్ చేరుకోలేవు. నువ్వు అడుగేసినవి ఎందుకు అంటే అడుగేయకపోతే కుదరదు. కాబట్టి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఉపయోగంలోకి రావాలి కాబట్టి ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఫలితం కూడా కనిపించింది కదా. మళ్ళీ గుర్తు చేస్తున్న పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది కదా.
ఆ పెట్టుబడే లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదే 1,25,000 రూపాయలే ఉండేది కదా. అయితే ఇన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అక్కడి దాకా వెళ్ళడానికి అనుసరించిన మార్గంలో అవకతవకలు ఉన్నాయి, కొనుగోళ్లలో సరైనటువంటి లెక్కలు లేవు అనే దాంతో పాటుగా సరికొత్తగా పెట్టినటువంటి పవర్ ప్లాంట్లు, భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కూడా అది పాత టెక్నాలజీని యూజ్ చేశారు. ఒకవేళ అదే కనుక కంటిన్యూ అవుతే 25 ఏళ్లలో 9,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ కూడా లోకూర్ కమిటీ అనేది కేబినెట్ ముందు ఇచ్చింది, తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కదా. వాటిని ఎట్లా చూస్తున్నారు? అంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి కవిత ఇక్కడ. ఒకటి కొనుగోలు, పక్క రాష్ట్రాల నుంచి కొంటున్నటువంటి కొనుగోలు. రెండోది మీరు చెప్పిన మనమే స్వయంగా ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నది ఇది. ఇప్పుడు పక్క నుంచి వెళ్ళి కొన్నటువంటి, ఇంకోటి ప్రైవేట్ వాళ్ళతో కొన్నటువంటిది. ఇప్పుడు పక్క రాష్ట్రంకి వెళ్ళి కొన్నటువంటిది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్, దాంట్లో అసలు బ్యాక్ ఛాన్సే లేదు, డబ్బులు చేతులు మారేటువంటి అవకాశమే లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం కొన్నది, చేతులు మారే అవకాశం ఎక్కడిది? అఫ్కోర్స్ ₹1 ఎక్కువ పెట్టవచ్చు, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఒప్పుకున్నారు. తప్పకుండా కరెంటుని, నాణ్యమైన కరెంటుని ఇద్దామనుకున్నాం కాబట్టి ₹1 పెట్టాల్సి వచ్చింది అని ఆయన ముఖ్యమంత్రి హోదాలనే మాట్లాడారు. ఇవాళ కొత్తగా వీళ్ళు అది చేయాల్సింది కాదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి కరెంటు తర్వాత ఉత్పత్తిలో ఏదైతే సొంతంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కేంద్రాలనేయో, నిజానికి ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియకపోయినా సింపుల్ విషయం ఎవరికి అప్పచెప్పిండ్రు అని అనుకున్నప్పుడు మన బిహెచ్ఏఎల్ లాంటి కంపెనీకి అది ప్రభుత్వ రంగ సంస్థనే. దాంట్లో క్విక్ బ్యాక్స్ ఎక్కడ ఉంటాయి? అసలు వీళ్ళు వెతుక్కొని నిందించడానికి అవకాశాలు చూసుకుంటున్నారు. అంటే కారణం వెతికి దాని చుట్టూ తిప్పి ఇది అని చెప్పేసి చూపిస్తారు. దాంట్లో సరిగ్గా శాస్త్రీయంగా ఆలోచన చేసి పాజిటివ్గా ఆలోచన చేస్తే అసలు మా తప్పులు ఇవ్వపడు. దానికి ఫలితం ఉంది. ₹1 ఎక్కువ పెట్టినా ₹3.60 ఏదో కొనుక్కునే అవకాశం ఉంటే ₹3.90 కొన్నారు అనేది ఇంకా ఎక్కడో నేను చదివినాను. ₹30 వేరియేషన్ ఉంది కదా. నాణ్యమైన కరెంటు కోసం, నాణ్యమైన కరెంటు ఇచ్చే వాడితో దగ్గర అగ్రిమెంట్ చేసుకుంది వాస్తవమే, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫలితం కనిపించింది కదా అని నేను అంటాను. నేను ఈ పద్ధతులు అనుసరించింది కొన్ని సందర్భాల్లో తను అనుసరించిన విధానం ఏంది, కానీ అనుకున్నది ఒకటైతే చివరికి ఆ ఫలితం కూడా దక్కకపోయింటారు. కానీ అట్లా కాదు కదా, ఫలితం కనిపిస్తున్నది కదా. అయితే మీరు పెట్టినటువంటి ఖర్చు, వచ్చినటువంటి ఫలితాలు, లేకపోతే అందులో ఉన్నటువంటి లాభాలు నష్టాలు, ఇవన్నీ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లేవంటారా? కేవలం ఎక్కడైతే నష్టాలు ఉన్నాయి, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయి, ఇక్కడ అక్రమాలు జరిగాయి, వాటి మీదే ఫోకస్ పెట్టింది అంటున్నారు. ఇప్పుడు లోకూర్ కమిటీ ఇచ్చిన ఎండ్ టు ఎండ్ ప్లస్ వర్డ్ టు వర్డ్ మనకి తెలియదు. ఒక పత్రికలో రాసినటువంటి అంశాల ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన డీటెయిల్గా ఏం చెప్పినాడో చూద్దాం. అసలు అది చూసిన తర్వాత నిజానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత డీటెయిల్గా ఏం చెప్పినాడు, మమ్మల్ని ఎక్కడ తప్పు పట్టినాడు, నిజంగా కూడా మేము చేయాల్సిన పని చేయకుండా ఇంకా ఏమైనా తప్పులు చేసినామా అని ఆయన చెప్తున్నాడా అనేది మనకు తేలాలి కదా. తేలేకముందే అసలు తప్పు చేసినామని అనుకోవటం లేదు. స్పష్టంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన 1.5 గంటల ప్రజెంటేషన్లో అన్ని విషయాలు కరెంటుకు సంబంధించింది, పూర్తిగా కరెంటు గురించి ఆ రోజు మాట్లాడినారు. ఆయన అన్ని విషయాలు చెప్పినారు. దానికి భిన్నంగా వాళ్ళు కమిటీ వేసి ఏమైతే చూపిస్తారో చూద్దాం. అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు మాట్లాడుకొని అది ముందే కూసింది అన్నట్లు అయితే తప్ప ఇంక దానివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది అనే మాట, సిబిఐకి మళ్ళీ పంపిస్తున్నారు అనేది, ఆల్రెడీ గవర్నర్ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, గో హెడ్ అని చెప్పారని, క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాము అని మంత్రివర్గం చెప్తోంది. అది ఇన్సైడ్ ఇష్యూ. నిజానికి మీరు అన్నది అంతా కూడా క్యాబినెట్లో జరిగిన విషయాలు కావచ్చు, సరే లీక్లో భాగంగా పత్రికలు వస్తున్న అంశాలు కావచ్చు, మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏం కాదనట్లేదు. కానీ ఒక్కటి స్పష్టం, నేను ముందు ప్రారంభంలో చెప్పినట్టుగా వీళ్ళ దృష్టి అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, వాళ్ళు ఇచ్చిన హామీల వైపు ఉండాల్సింది పోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, నేను 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయినట్టుగా మిగతా వాళ్ళని కూడా జైలుకు పంపాలనే కక్ష కనిపించుతుందా, లేదు ఈ రాష్ట్రం ఏదన్నా అడవులుగా నష్టపోయింది కాబట్టి దానికి పర్యవసానంగా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారా అనేది. కానీ ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుందంటే వ్యక్తిగతమైనటువంటి కక్ష కనిపిస్తున్నది. నేను జైలుకు పోయి కొద్ది రోజులు ఉండొచ్చినాను, ఇంకొకరిని కూడా జైలుకు పంపించి నేను జైల్లో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళకి అర్థం చేయించాలి అనే కక్ష కనిపిస్తుంది. ఇదంతా కుర్సా ఆలోచనలతో చేస్తున్నటువంటి పని. దాంట్లో సరే వాళ్ళు ఏం చేసినా పెద్దగా ఆయన ఎవరైతే అనుభవిస్తాడు అని అంటున్నటువంటి, అంటే ఇబ్బంది పడతాడు అంటున్నటువంటి కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంది, నువ్వు ఎప్పుడు పంపినా నేను సిద్ధమవుతాను, నాకేం ఇబ్బంది లేదు. కానీ దాంట్లో జరిగింది ఏంది అనేది
ప్రపంచానికి చెప్పిండు. నిజానికి మామూలుగా అంతకుముందు వరకు కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు కూడా ఈ కార్ రేసింగ్ అనేటువంటిది అవన్నీ కూడా మన లాంటి వాళ్ళకి ఎవరికి తెలిసింది కాదు. అందులో ప్రభుత్వం పరంగా జరిగినటువంటి వ్యవహారం ఆయన చెప్పిన తర్వాత ప్రజలకు తేటతెల్లమైపోయింది. ప్రజలకు అర్థమైపోయింది ఆ 55 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి, ఏ కంపెనీకి పోయింది, ఏ ఇంటర్నేషనల్ కంపెనీకి పోయింది, వాడు ఎందుకు ఎనికి తగ్గిండు, అగ్రిమెంట్ 5 ఏళ్ళకి చేసుకుంటే 2వ సంవత్సరానికి ఎందుకు ఎనికి తగ్గిండు, అతను రావడం వల్ల తెలంగాణకు ఏం లాభము, ఏమేమి ఇప్పటికే లాభాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే తెలంగాణకు వచ్చినాయి, ఈ మోటార్స్ కావచ్చు, టైర్ల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటివరకు ఎంత వచ్చినాయి ఆయన చాలా క్లియర్గా చెప్పినాడు. 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 55 కోట్ల రూపాయలు ఆయన మీద ఉండవచ్చు. ఇంకో పద్ధతిలో రిటర్న్ తీసుకుందాం, ఇంకా 3 ఏళ్ళు కార్ రేస్లో అయితే వచ్చేటువంటి వాళ్ళ ద్వారా అని చాలా కంపెనీలు, జాక్వార్ లాంటి కంపెనీలు అన్నీ కూడా వచ్చినాయి అనేటువంటి మాట ఆయన ప్రెస్ మీట్లో చాలా వివరంగా చెప్పినారు. అయితే నిజంగా కూడా 55 కోట్ల రూపాయలు అనేటువంటిది దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించాలనుకుంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఎందుకు చూడాలి, దాంట్లో కిక్ బ్యాక్ అవకాశం కదా ఇంటర్నేషనల్ కంపెనీ. అయితే మీరు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మనకు వచ్చినటువంటి పెట్టుబడులు 700 కోట్లు అనేది కేటీఆర్ కూడా చెప్పినప్పటికీ నిన్న పొంగులేటి ఒక మాట అన్నారు, పెట్టినవి 55 కోట్లేనా 700 కోట్ల, ఏవి ఎక్కడికి మళ్లింపు అయ్యాయి అనేది కూడా లెక్క తేలుతుంది అనే ఒక మాట. సరే 55 కోట్లే కాదు, ఇది 700 కోట్లలో కూడా ఏదో మతలబ్ ఉంది అనే మాట. ఇప్పుడు ఆన్ రికార్డ్ ఏమో 55 కోట్ల రూపాయలు ఉన్నటువంటిది అది కేటీఆర్ గారే ఒప్పుకున్నటువంటి అంశం. అది కూడా ఎందుకు ఇచ్చినామనే మాట కూడా చెప్పినాడు. ఆయన ఎనికి తగ్గుతున్నప్పుడు ఒకటి అనేక సియోల్ లాంటి సియోల్లో జరగాల్సినటువంటి కార్ రేసింగ్ వాళ్ళు కూడా అప్పుడు పట్టుబడితే మనకు తెలంగాణకు వచ్చింది. అప్పుడు అటువంటిది తెలంగాణ ఇమేజ్ పెరగాల్సినటువంటి సందర్భంలో వాడు ఎనికిపోతే మళ్ళీ తెలంగాణ ఇమేజ్ కాదు దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. అటు పోయి ఎనికి వచ్చినాం అనేటువంటిది, ఎందుకంటే అది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అదొక సెగ్మెంట్, అది నిజానికి సామాన్యుడు సెగ్మెంట్ ఏం కాదు, అది పెట్టుబడుల సెగ్మెంటు, అది వేరే వాళ్ళని ఒక లెవెల్ వాళ్ళని ఆకర్షించేటువంటి సెగ్మెంటు, ఎలీట్కి సంబంధించి సామాన్యుడికి ఏం సంబంధం కూడా వినిపిస్తుంది. ఎగ్జాక్ట్ నేను అదే అంటున్నాను, సామాన్యుడు అంత ఖర్చు పెట్టి మొత్తం రోడ్లన్నీ ట్రాక్లు మార్చి ఇన్ని చేయాలా. అయితే ఎప్పటిదాకా ఉండేది కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే. నిజానికి దాంట్లో ఏమో కేటీఆర్ గారు చెప్పిన తర్వాత అందరికీ పటాపంచలైంది. దానివల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లన్నీ, భవిష్యత్తులో రానున్నటువంటి పరిశ్రమలన్నీ, తెలంగాణ ఎట్లా ప్రపంచం పటం మీద ఫోకస్ అవుతుంది, ఎటువంటి దిగ్గజాలు వస్తారు, ఎటువంటి ఇన్వెస్టర్లు వస్తారో ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. అన్ని విషయాలు విశదీకరించి చెప్పినాడు. జాక్వార్ లాంటి కంపెనీ కూడా వచ్చింది, టైర్ల కంపెనీలు వచ్చినాయి అనేటువంటి మాట. దాని ద్వారా సామాన్యుడికి ఎట్లా లాభం జరుగుతుంది అని అంటే దాంట్లో వచ్చే ఉద్యోగాల ద్వారా, దాంట్లో వచ్చేటువంటి మన రొటేషన్ ద్వారా తెలంగాణ ఇన్కమ్ పెరుగుతుంది, సామాన్యుడి ఇన్కమ్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది కదా. తెలంగాణ ఇన్కమ్ అంటే ఎవరిది, ఇన్కమ్ అంటే ఎవరిది, సామాన్యుడి నుంచి పెద్దవాడి వరకే. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ కంపెనీ కాదు కదా. ప్రభుత్వం ఆర్థికంగా బాగుంది, ఈ రాష్ట్రం స్థితిమంతంగా ఉంది అంటే సామాన్యుడు కూడా స్థితిమంతంగా ఉన్నట్టు లెక్క. సో వచ్చే ప్రతి పెట్టుబడి సామాన్యుడు కూడా అట్లా పరోక్షంగా సామాన్యుడు లాభం అవుతాడు. సామాన్యుడికి ఇమీడియట్గా ఉండకపోవచ్చు, వచ్చే పెట్టుబడుల ద్వారా సామాన్యుడికి లాభం అవుతుంది. కాబట్టి ఆ 55 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పక్షాన పెట్టి, ఇంకో మాట అన్నారు ఆయన, లయబిలిటీ విషయానికి వచ్చినప్పుడు కూడా ఎవరెవరినో కారణం చేయకండి, నేను మంత్రిగా నేను డిసిషన్ తీసుకునేటువంటి అది ఉంది, నాకు క్యాబినెట్కు పంపాల్సినటువంటి చర్చ కూడా కాదు, అది యాజ్ ఏ మినిస్టర్ కూడా డిసిషన్ తీసుకోవచ్చు కాబట్టే తీసుకున్నా, మీరు ఎవరినో ఒక ఆఫీసర్ని కారణం చేసి మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు అరవింద్ కుమార్ మీద కూడా కేసు పెడతామనే ఒక మాట కూడా వినిపిస్తుంది. సరే లెట్ దెమ్, వాళ్ళు ఏం పెడతారు అనేటువంటిది కంటే కూడా మనం ఎట్లున్నాం అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళు ఏం పెడతారో దాని వైపు తర్వాత దృష్టి పెట్టొచ్చు. మనం ఎట్లున్నామనంటే పర్ఫెక్ట్గా ఉన్నామనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినారు. అరవింద్ కుమార్ గారు ఒక ఆఫీసరు, ఆయన ఏం బాధ్యత ఉండదు దాంట్లో, నేను చెప్పింది ఆయన చేసిండు అనే మాట కూడా అన్నాడు. అంటే పొలిటికల్ లీడర్లు సహజంగా బాధ్యత వహించినటువంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం తప్పున్నా, ఏమాత్రం ఇరికే అవకాశం ఉన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నాకేం సంబంధం అండి, ఆయనకు సంబంధం అంటారు. కానీ ఇక్కడ చాలా ఉందాతనంతో, చాలా గొప్పగా, అంటే తప్పు చేసి ఉంటే కేటీఆర్ గారు ఇంకో పద్ధతిలో తప్పు చేయలే కాబట్టే, అది తప్పు కాదు అని ఆయన మనసు ఒప్పుకుంది కాబట్టే దాని వచ్చేటువంటి రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టే ఆయన్నే ఒప్పుకున్నారు. నిజానికి మనం ఈ మధ్యకాలంలో గమనిస్తే 20-30 సంవత్సరాలుగా ఏ మంత్రి కూడా, దేశంలో కూడా కేంద్ర మంత్రుల మీద అనేక ఆరోపణలు కనిపిస్తుంటే ఎవరు కూడా అడ్మిట్ అయినటువంటి సందర్భంలో మనం చూడం. బహుశా తెలంగాణ మొత్తంలో భారతదేశంలోనే ఒక శాఖలో అవినీతి జరిగిందంటే అది అవినీతి కాదు, అది పెట్టుబడి, అది చేసింది నేనే అని చెప్పిన ఏకైక మంత్రి కేటీఆర్ గారు.